రాజమ్మ ఎవత్తిరా రాజమ్మ, మంచానికేసి కొడత, గుణపమేసి గుద్దుత, దవడ పగులుద్ది, పుచ్చలేసి పొద్ది అంటూ హీరోనే కాదు ప్రేక్షకుల్ని కూడా ఒక్కసారిగా ఉలికి పడేలా చేసిన ఆ రాజమ్మ గుర్తుందా? ఆ డైలాగ్ వింటే వెంటనే రాజమ్మ అని పిలవాలనిపిస్తుంది. కానీ అలా పిలిస్తే మళ్ళీ నన్నే తిట్టేస్తారేమో అని కొంచెం భయంగా ఉంది. అందుకే ఈ రోజు నేను జాగ్రత్తగా పిలుస్తాను. రాజమ్మ కాదు కాదు, మన అందాల నటి బ్యాండ్ మేళం హీరోయిన్ శ్రీదేవి గారు. ఉగాది పండగంటే కొత్త సంవత్సరానికి ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు, కొత్త రుచులు. ఇలాంటి ఉగాది ప్రత్యేకతలతో ఈ రోజు మనతో కలిసి సందడి చేయడానికి మన స్టూడియోకి వచ్చారు శ్రీదేవి గారు. మరి ఆలస్యం ఎందుకు, రాజమ్మ ఉగాది సందడి కార్యక్రమంలోకి స్వాగతం. బ్యాండ్ మేళం హీరోయిన్ శ్రీదేవి గారు మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చాలా చాలా బాగున్నారు నిజంగానే. సో అసలు రాజమ్మ ఎక్కడ చూసినా రాజమ్మ రాజమ్మ వినిపిస్తుంది మాకు. చాలా వేరియేషన్ ఇచ్చారు ఫస్ట్ మూవీ తర్వాత సెకండ్ మూవీకి. అసలు రాజమ్మ క్యారెక్టర్ ఆ పాత్ర వచ్చినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ యాక్చువల్లీ నేను చాలా ఆ కథని దానికి వెళ్ళినప్పుడు ఫుల్ మైగ్రేన్ ఉండే నాకు. ఏదో షూట్ చేసి వెళ్ళాను రాత్రి, మేబీ ఆ టైంకి. వన్స్ ఆ స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత ఓ అని సడన్గా మొత్తం మైగ్రేన్ పోయింది. అసలు అంత బాగుంది, అంత చాలా రీఫ్రెషింగ్ స్టోరీ. అసలు ఎక్కడ మనం చూసుండం. ఐ మీన్ చాలా వచ్చాయి. బావమరదల లవ్ స్టోరీ అంటే చాలా ఇయర్స్ అయ్యింది వచ్చి. సో దిస్ ఇస్ సో మచ్ డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అని చాలా న్యూ స్టోరీ అనిపించింది. సో రాజమ్మ అని చెప్పగానే నాకు వావ్ అని అనిపించింది. ఎందుకంటే జాబ్లీ అనే క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అండ్ కంపేర్డ్ టు దట్ ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉండిపోతుంది. సో నాకు అది చాలా నచ్చింది. అదే చాలా డిఫరెంట్ వేరియేషన్ ఇచ్చారు దీంట్లో. అదంతా కొంచెం ఒక సీరియస్ నోట్లో ఒక లవ్ స్టోరీ, బట్ చాలా వరకు దాని చుట్టూ మనకు కండిషన్స్ చూసాము. బట్ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే హర్ష్ రోషన్ తో కంటిన్యూగా మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వడం ఆ పేరు అనేది మా అందరికి బాగా నచ్చేసారు మీరిద్దరు. సో ఇక్కడేమో కొంచెం రెబల్ గా డైలాగులు కూడా యూనో గుద్దుతా ట్రైలరే మరే అదిరిపోయింది. సో ఆ డైలాగులు చెప్పేటప్పుడు ఎలా అనిపించింది? లైక్ హౌ యూ ఫెల్ట్? ఫనీగా ఉండేనా లేదా సీరియస్ గా ఫన్ వేలో ప్రిపేర్ అయ్యారా? ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అసలు ఫస్ట్లీ నాకు తెలంగాణ అసలు టచ్ లేదు, మాదంతా ఆంధ్ర. అండ్ నాకు అసలు గోదావరి వస్తుంది నోరిప్తే. బట్ కంపేర్డ్ టు అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ, నాకు తెలంగాణ ఎందుకో బావబాడుకో అన్న ఇవన్నీ నాకు ఏదో పెద్ద బూతుల్లా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మాకు అలాంటి బూతులు ఉండవు. అంటే మాకు ఉంటాయి బట్ ఎగ్జాక్ట్లీ మాకు అన్నీ ఎలా ఉంటాయి అంటే దొంగనా కొడుక ఇవి మాత్రమే ఉంటాయి. అంటే నాకు తెలిసినంత వరకు బావబాడుకో ఇవన్నీ నాకు ఇంత తిట్టేస్తున్నానా అనిపించింది ఫస్ట్లీ. బట్ అది అంతేం లేదు, జస్ట్ నార్మల్గా మీ ఊర్లో ఎలా అంటారో అది ఇక్కడ అలా అంటారు అంతే. అది భూతేం కాదన్నారు ఎవరు, మా సతీష్ డైరెక్టర్. సో ఆయన చాలా కంఫర్ట్ చేసేసారు ఫస్ట్లీ. ఇవి చాలా మంచి బూతులు, ఏం కాదు. మంచి బూతులే బూతులే అంటే బూతులు కాదు, మంచి తిట్లు, మంచి తిట్లు. సో ఏం కాదు చెప్పేసే అన్నారు. అది చాలా ఫన్ వేలో ఇదైపోయింది. సో అంటే ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ నేర్చుకోవడం కష్టం అనిపించిందా? చాలా అండి. అయ్యో అంటే ఏంది, నాకు అస్సలు టచ్ లేదు. అంటే నాకు తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళు కూడా నాతో పాటు ఆంధ్ర నేర్చుకుంటున్నారు. సో వాళ్ళకి అంత తెలంగాణ రాలేదు. సో దానివల్ల కొంచెం కష్టం అనిపించింది. బట్ చేసేదాను. కొంచెం క్యాజువల్ గా ఫీల్ అయిపోయారు అయితే. అంటే ఇప్పుడు రియల్ లైఫ్ కి వచ్చేసరికి మీరు అంత రెబల్ గా ఉండను, రఫ్ గా ఏం ఉండరు కదా? ఉండను అసలు. వెరీ స్వీట్ అని చెప్పను, బట్ తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్ వాళ్ళతో అయితే రెబల్ గానే ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఆ డైలాగులు ప్రిపరేషన్ ఎలా ఉందనేది నాకు క్యూరియాసిటీగా ఉందన్నమాట. క్యూరియస్ గా ఉన్నాను నేను. లైక్ హౌ యూ లెర్న్డ్ వైల్ లెర్నింగ్? ఆ టేక్స్ ఏమన్నా ఎక్కువ పడ్డం? లేదండి, టేక్స్ అంత ఎక్కువ ఏం పడలేదు. ఎందుకంటే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. అంటే సతీష్ గారు ఫుల్ కరీంనగర్ నుంచి, సో ఆయనకు ఫుల్ తెలంగాణ వస్తుంది. సో దానివల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది. లెర్నింగ్లో కూడా చాలా ఈజీ అయిపోయింది. సో అంత కష్టపడలేదు. బట్ అందరికీ నేను తెలంగాణ మాట్లాడుతున్నాను అనగానే అందరు ఫోన్ చేసి ఏంటి అంత అలా మాట్లాడేసింది అని అంటున్నారు తెలంగాణ వాళ్ళే. ఓ అయితే ఓకే, నేను కొంచెం ఆంధ్ర నుంచి బయటకు వచ్చాను అన్న ఫీల్ వచ్చింది.
అయితే ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ ఇది లాంగ్వేజ్ వైజ్ చూసుకుంటే Mm. చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి అవును. ఆబ్వియస్లీ. అవును. సో ఏది మీకు ఎక్కువ కంఫర్ట్ అంటే ఏది చెప్తారు మీరు? విచ్ వన్ మేడ్ యూ కంఫర్ట్? ఆఫ్ కోర్స్ అంటే నేను ఆంధ్ర నుంచి కాబట్టి నాకు ఆంధ్ర చాలా కంఫర్ట్ అండి. అంటే మాకు మాటకు ముందండి, మాటకు తర్వాత అండి. సో ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ నేను చిన్నప్పటి నుంచి ఆంధ్రాలోనే పెరిగాను కాబట్టి ఒరే ఏంట్రా ఇవే వస్తాయి. సో నాకు తెలంగాణ ఈజ్ చాలా షార్ట్, టక్ 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 అయిపోతుంది. షార్ట్ ఫేస్ టు ఫేస్ టు ఫేస్ అలా తెలుసుకుందాం రా ఏంది? అన్నట్టు. అట్లా. సో నాకు కొంచెం లాగ్ ఎక్కువ ఇష్టం. Okay. సో సో ఇప్పుడు ఒక పని చేద్దాం. ఆంధ్ర స్టైల్లో మీకు నచ్చిన మీరు ఎక్కువ రిపీటెడ్ గా చెప్పే డైలాగ్ ఏదన్నా ఉంటే, అయ్య and బాబోయ్ అలాగే తెలంగాణ స్టైల్లో అయ్య బాబోయ్ అయ్ బాబోయ్. అయ్ బాబోయ్. Okay. బాగుంది. ఏంటి అయ్ బాబోయ్ అంటారా? అంటే Seriously? నా ఓదవదం అది అయ్యయ్యో అయ్య బాబోయ్ అని అంటా ఉంటాను. అంటే సెట్స్ లో కూడానా? ఇప్పుడు ఏదన్నా sudden గా, ఎక్కడున్నా అంటే అయ్ బాబోయ్. అయ్య బాబోయ్ అంటా ఉంటాను. అది ఒక ఉత్తమదం అయిపోయింది నాకు. మరి తెలంగాణ దీంట్లో ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కాబట్టి ఎలాగో ఆ, ఏంటి మీకు నచ్చిన ఊతపదం చెప్పండి. ఎలాగో రిపీట్ చేయరు బికాస్ దిస్ లాంగ్వేజ్ కొంచెం మీకు కష్టం కాబట్టి. ఆ, అసలు తెలంగాణలో ఊతపదం అంటే ఏముంటుంది అని ఆలోచిస్తున్నా. అసలు నేనేం వాడలేదండి తెలంగాణ. సరే నచ్చిన పదం ఒకటి ఉంటది కదా, అమ్మ ఇది బాగుంది వాడుకోవచ్చు. గుర్రం వేసి గుద్దుతా అనేది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. అది చాలా మంచంగేసి కొడతా ఇవి బాగుంటాయి. మనకంతా ఇవే నచ్చుతాయి కదా. So, అవి మనం నిజంగా చెయ్యం కాబట్టి correct. చెప్పేటప్పుడు ఆ feel బాగుంటది కదా అన్నట్టుంది. సో మంచంగేసి కొడతా ఇవి బాగుంటాయి. యాక్చువల్లీ నాకు తెలంగాణ ఇష్టం మాట్లాడడం. అది ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయ్యింది. సూపర్ అసలు క్రేజీ. షూటింగ్ టైంలో అసలు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఫస్ట్ డే యాక్చువల్లీ అంటే నేను ఆల్రెడీ రోషన్తో చేశాను కాబట్టి నాకు యాక్చువల్లీ చాలా ఈజీ అయింది. ఎందుకంటే మేమిద్దరం ఒక కోఆర్డినేషన్లో ఉండి చేస్తూ ఉంటాం. సో ఏ సీన్ అయినా కానీ. సో ఫస్ట్ డే నేను ఎప్పుడు అంత టెన్షన్ పడలేదు. ఫస్ట్ డే వెళ్ళిన వెంటనే అందరూ నాకు తెలుసు కదా, మేము ఆల్రెడీ రిహార్సల్స్ చేసాం, వర్క్షాప్ చేసాం. సో దానివల్ల అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఫస్ట్ డే వెళ్ళగానే ఫుల్ అదేదో మంచి ఏమంటారు దాన్ని, ఏదో చుట్టాల ఇంటికి వెళ్ళినట్టే అనిపించింది నాకు. సో అంత భయంగా ఏం లేదు, బట్ కొంచెం ఆ టెన్షన్ ఫీల్ అయితే ఉంది. అంటే ఫస్ట్ డే కదా ఏంటి కొత్త, అంటే మళ్ళీ సెకండ్ ఫిల్మ్ ఎలా చేస్తాను అనేది కొంచెం. అండ్ ఆల్సో నాకు భయం ఎందుకు వేసిందంటే తెలంగాణ మాట్లాడగలుగుతానా అంటే నేను ఫుల్ ఆంధ్ర, నేను నోరిప్తే ఆంధ్ర. సో ఆ చేంజ్ వస్తుందా అసలు నాలో అనేది కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. ఏంటి గుణపం వేసి గుద్దుతా అయ్ బాబోయ్ అన్నారా? అలా అలా అసలు అనలేదు. నాకు అసలు తెలంగాణ అంటే నేను డైలాగ్ చెప్పేటప్పుడు అసలు నాకు ఆంధ్రానే రాలేదు. సో కొంచెం అంటే అలా చెప్పాలమ్మా ఇలా చెప్పాలి వేరియేషన్ అన్నప్పుడు ఆ డైలాగ్ చెప్పి అయ్య బాబు ఇలా చెప్పాలా అన్నారా? నేనైతే అలాగే అన్నానంటే అయ్యి బాబు ఏంటండి ఇదేమైనా పెద్ద బూతా అని అడిగా ఫస్ట్. ఆ గుణపం వేసి గుద్దుతా బాగా పాడుకో అంటే నాకు అది పెద్ద బూత్లో అనిపిస్తుంది ఇప్పటికి. బట్ నాకు అది నిజంగా మీనింగ్ ఏంటో తెలీదు. సో అయ్యి బాబు అండి ఇవన్నీ తిట్టాలా నేను అని అన్నా. అంటే అయ్యో రాజమ్మ అది చాలా క్యూట్ వర్డ్స్ అని అన్నారు. సో రాజమ్మ నిజంగా బాగుంది. థ్యాంక్స్. క్యారెక్టర్ నేమ్ ఈస్ టూ గుడ్. సో బెస్ట్ థింగ్ అబౌట్ రాజమ్మ ఏం చెప్తారు? ద బెస్ట్ క్వాలిటీస్ అని చెప్పొచ్చు. క్వాలిటీస్ అంటే రాజమ్మ అంటే ఈ రాజమ్మ ఈజ్ వెరీ డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు ఫ్యామిలీస్లో మనం బావ మరదలు చూస్తాం. సో వాళ్ళ ఇద్దరు కొట్టుకునేవి చిన్న చిన్నవి అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఫైట్స్ అయితే ఉంటాయి కదా. సో అలాగే రాజమ్మ కూడా బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. మీరే అంటారు అయ్యో రాజమ్మ ఎంత చేసిందా. ఏం చేసింది ఇంతకి? అదే మీరు చూడాలి సినిమాలో. సో రాజమ్మ నిజంగా చాలా షార్ప్ ఉంది. అయితే యా నేను ట్రై చేసినా కానీ రావట్లేదు బయట. ఇదే బెస్ట్ క్వాలిటీ రాజంలో. సో ఇప్పుడు బావ మరదలు అనగానే మేము బ్లైండ్ గా ఆ క్యూట్ పేర్, ఆ క్యూట్నెస్, గొడవలు, మళ్ళీ కలుసుకోవడం ఇలాంటివన్నీ మేము ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మంచానికి వేసి కొడతా అని చెప్పి ఇలా డైలాగులు చెప్పారు. అసలు ఆ డైలాగులు ఎప్పుడైనా సరదాగా కూడా రియల్ లైఫ్ లో చెప్పడం జరిగిందా? నేను నేర్చుకున్న తర్వాత అసలు ఎప్పుడు చెప్పలేదండి. అంటే ఎవరైనా అడిగితే నేను దాన్ని రీక్రియేట్ చేసానేమో కానీ నేను ఎప్పుడు అలాంటి చెప్పలేదు. అంటే మంచంగా వేసి కొడతా ఇవన్నీ అసలు నాకు చాలా న్యూ.
సో నేను ఎప్పుడు చెప్పలేదు. యాక్చువల్లీ వాట్, ఇప్పుడు మనం తెలంగాణ స్లాంగ్ని యాప్ట్ చేసుకోవడం కానీ ఆ బాడీ లాంగ్వేజ్ని మార్చడం, అంటే మీరు కంప్లీట్లీ ఒక ఆంధ్ర నుండి వచ్చిన ఒక అమ్మాయి అండ్ స్టిల్ ఐ బాబోయ్ అనే డైలాగులు కూడా వాడుతున్నారు. సో అలాంటి ఒక అమ్మాయి మొత్తం వేరియేషన్ ఇవ్వాలి బాడీ లాంగ్వేజ్తో సహా, ఓన్లీ డైలాగ్స్ చెప్తే కాదు, అది నువ్వు యాప్ట్ చేసుకోవాలి మొత్తం. అవును. సో ఆ యాప్ చేసుకునే ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉంది? లైక్ నేను రిహార్సల్కి వెళ్ళినప్పుడు అండి నాకు సతీష్ అంటే మా డైరెక్టర్ చాలా హెల్ప్ చేశారు దీంట్లో. ఎందుకంటే అంటే నాకు తెలంగాణ అస్సలు టచ్ లేదు. అండ్ నేను చాలా మందిని చూస్తూ ఉంటాను కదా, నా ఫ్రెండ్స్ నార్మల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ మదర్స్ని చూస్తూ ఉంటా, ఏంది గట్లా అని అంటూ ఉంటారు. సో నాకు అది అలవాటు అయిపోయింది. అంటే ఇలా ఓకే ఇలా ఉంటారు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది అని నాకు ఆల్రెడీ ముందే తెలుసు. అండ్ సతీష్ గారు కూడా హెల్ప్ చేశారు. అంటే నేను ఇలా చెప్పి గురుబమేసి ఊదుతా అంటే లేదు శ్రీదేవి కొంచెం దీన్ని మనం కొంచెం చేద్దాం అని అన్న. సో అలాగా మేము రిహార్సల్లోనే చేయడం జరిగింది. సో షూట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. మా మమ్మీ కూడా ఎప్పుడు అంటే యాక్టింగ్లోనే, అంటే నాకు తెలిసి నేను ఎన్నిసార్లు స్కూల్ మానేసినా ఎగ్గొట్టేసినా నాకు యాక్చువల్లీ చదువు అనేది ఇష్టమే, బట్ కొన్ని సబ్జెక్టులు అందులో ఇష్టం ఉండేది కాదు. సో దాని గురించి నేను అసలు స్కూల్కి వెళ్ళేదాన్నే కాదు. సో అలాగా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందంటే నేను డ్యాన్సులు చేసేదాన్ని చిన్నప్పుడే, డబ్ స్మాష్లు, మనకి టిక్టాక్స్. సో దానివల్ల నాకు నేను అంటే అప్లాజెస్ నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఒక పని చేసిన దాన్ని గుర్తించి అందరూ క్లాప్స్ కొట్టేది నాకు చాలా ఇష్టం. సో చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకున్నా కూడా అప్లోడ్ చేస్తారు తెలుసా? అవును, అది ఒక రోజే ఉంటుందండి. ఒక రోజే, అది కూడా మన ఇంట్లో లోపలే జరుగుతుంది అదంతా. సో బయటకు తెలీదు. ఎంత ఇప్పుడు డిస్ట్రిక్ట్ టాప్ అయినా ఏమైనా ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు ఎంత డిస్ట్రిక్ట్ టాప్ అయినా ఇప్పుడు వాళ్ళు అసలు దాని వైపే వెళ్ళట్లేదు. సో సంథింగ్ క్రాఫ్ట్ వైపే వచ్చేస్తున్నారు అందరూ, లైక్ డైరెక్షన్ టీమ్ కానీ ఎనీథింగ్ వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు అందరూ ప్యాషన్ని ఫాలో అవుతున్నారు, కానీ నేను చదివింది ఇది, సో నేను ఇలా వెళ్ళాలని ఎప్పుడు ఎవరు ఫాలో అవ్వట్లేదు. అంటే నాకు తెలిసిన సర్కిల్లో నాకు చాలా మంది ఇలాగే తగిలారు. సో చిన్నప్పటి నుంచి నాకు అలా యాక్టింగ్ ఇష్టం, యాక్టర్ అవ్వాలని చాలా ఇష్టం ఉండేది. సో వన్ పాయింట్ ఆఫ్ టైంలో నేను చాలాసార్లు వెయిట్ చేసేదాన్ని ఒక మంచి ఆఫర్ కోసం. సో మమ్మీ నాకు అలవాటు అవ్వాలని చాలా, అంటే చిన్న రోల్స్ చాలా ఎక్కడెక్కడో కనిపించే రోల్స్ ఉన్నాయి నావి. సో అక్కడ కూడా చేశాను. అండ్ కిరాకిడ్స్ అనే షో చేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ టీవీ షో నేను చేసింది. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మా వాళ్ళు అసలు నాకు ప్రెజర్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు. సో నాకు చిన్నప్పటి నుంచి నేను అవ్వాలి అనుకున్నాను, అవ్వాను. సో ఫైనల్లీ నైస్ మేనిఫెస్టెడ్ ఇంత ఇలా రావాలని అలానే ఉన్నా. సో ఇప్పుడు తెలంగాణ స్లాంగ్లో మా వ్యూవర్స్ కోసం మంచి డైలాగ్ ఈ మూవీలో, మీరు ఆబ్వియస్లీ మీ ఫేవరెట్ డైలాగ్, మేమందరం విన్న డైలాగ్ చెప్తే. రాజమ్మ వద్దురా రాజమ్మ, గుణపం వేసి కుదుతా బావ పాడుకో. ఏంటి ఇంత క్యూట్ గా చెప్పారు? మీరు భయపడతా అన్నది అందుకే క్యూట్ గా చెప్పారు. చాలా క్యూట్ గా చెప్పారు, బాగుంది. సో చూడొచ్చు అయితే సినిమా మొత్తం మీ డైలాగ్ల కోసం, స్లాంగ్ కోసం చూడొచ్చు. ఓకే, సో ఉగాది పచ్చడి చేసేటప్పుడు మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడతామో దాంతో రిలేటెడ్ ఒక్కొక్క దానికి మీ లైఫ్ రిలేటెడ్ ఇన్సిడెంట్ మీరు షేర్ చేయండి నేను అడిగే క్వశ్చన్స్కి. డన్. ఓకే. సో వేప పువ్వు కంపల్సరీ మనం వాడాల్సిందే. సో దాంతో రిలేటెడ్ ఏంటంటే మీరు మీ లైఫ్లో చేదు అనుభవం ఏదన్నా ఉందా? చేదు అనుభవం అంటే ఒక షూట్, అంటే నేను చాలా చిన్నప్పుడు, సో నా లైఫ్లో ఏదైనా చేదు అబ్బో అనిపిస్తే అది ఒకటే నా లైఫ్లో. అంటే ప్రాబ్లం ఏంటి అసలు? అదే అంటే అంటే ఎక్కువ ఈ స్నాక్స్, ఈ లేస్, దీనివల్ల నాకు చాలా వామిటింగ్స్ అయిపోయాయి. ఎక్కువ వామిటింగ్స్ అయిపోయాయి. అర్ధరాత్రి అంటే ఆ షూట్ లొకేషన్లో నేను చాలా సఫర్ అయిపోయానండి. అంటే నైట్ షూట్ అది, అసలు ఎక్కడో కనిపిస్తాను, ఎక్కడెక్కడో ఉంటాను, బట్ అయినా కానీ చాలా సఫర్ అయిన డే ఏమైనా ఉందంటే ఆ రోజు ఒక్క రోజే. ఇప్పటికీ ఇప్పుడే జరిగినట్టు చెప్తున్నారు మీరు, నిజంగా అర్థమవుతుంది. సో అది చాలా, అంటే చాలా చేదు నా లైఫ్లో ఏమైనా ఉందంటే. ఓకే, సో మనం బెల్లం కంపల్సరీ, తీపి. సో మీ హ్యాపీయెస్ట్ మూమెంట్? కోర్ట్ రిలీజ్ అయినప్పుడు, అందరూ అప్లాస్ చేసినప్పుడు. అండ్ నాన్నగారు ఫస్ట్లీ నాన్నగారు ఓకే అమ్మాయియే కావాలి అన్నప్పుడు నా లైఫ్లో అసలు అబ్బో ఆయనే ఇంకా అలా ఉన్నారు.
సో నేను ఆబ్వియస్లీ నాన్నగారు ముందు నుంచి నాకు చాలా ఇష్టం, నిన్ను కోరి ఈ సినిమాలో Obviously. యా. సో బట్ ఈ ఆయన అంటే మనం ఆయన దగ్గరికి వెళ్తేనే ఎవరికైనా తెలుస్తుంది కదా. సో అలాంటిది నేను ఆయనతో వర్క్ చేయడం, అంటే ఆయన వాల్ పోస్టర్ సినిమా అనే దాంట్లో వర్క్ చేయడం చాలా, అవన్నీ నాకు అన్ని తీపియాలండి. కోర్ట్లో ఉన్న అంతా నాకు ఐ థింక్ sweet కోట్ memories. చేసే టైం కన్నా రిలీజ్ తర్వాత అది ఎప్పుడైతే సక్సెస్ అయిందో అయిందో, huge గా, yeah. ఆ టైం ఆ అనుకుంటా time, yeah, yeah, టైం correct. ఎవర్. యా యా వండర్ఫుల్. అవును. మిరపకాయ కారం. సో ఇప్పుడు మీకు షూటింగ్ టైంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏమైనా ఉన్నాయా? లైక్ ఏదైనా కష్టమైన సందర్భం? లేదండి, అదే నేను చెప్పింది అదొకటే. ఆ తర్వాత అసలు ఎప్పుడు నేను అండ్ నెక్స్ట్ చింతపండు పులుపు. సో మీరు బాగా అంటే గుర్తుండిపోయే ఎమోషనల్ సంఘటన ఏదైనా ఉంది? ఎమోషనల్ నేను- మూమెంట్. ఎమోషనల్ మూమెంట్ మమ్మీదే ఉంటుంది నాకు తెలిసి. ఐ మీన్ ఆ రోజు నా అవార్డు వచ్చినప్పుడు మమ్మీ కోసం చెప్పాను కదా. సో యా, దట్స్ మై ఎమోషనల్ మూమెంట్ ఐ గెస్. ఆ మూమెంట్ ఏం చెప్పట్లేదు మీరు. అదే నేను అవార్డులో చెప్పాను దట్ మై మామ్ Ah, సింగిల్ yes, మదర్ yes. అండ్ షీ రేజ్డ్ మీ లైక్ దిస్. మా అక్కని నన్ను చాలా మంచిగా అంటే పెంచిందంటే వితౌట్ ఎనీ అంటే ఎవరు సపోర్ట్ లేకుండా. సో షీ హెర్ సెల్ఫ్ రేజ్డ్ అస్ సో నైస్లీ అని నాకు అనిపించింది. ఆఫ్టర్ కోర్ట్ ఓకే నేను ఇంత 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 సక్సెస్ Wow. అయ్యానంటే కారణం మా మమ్మీ. సో ఖచ్చితంగా దట్స్ మై ఎమోషనల్ మూమెంట్. యా, వండర్ఫుల్. Yeah. సో ఉగాది రోజు అనగానే అసలు మీకు ఏం గుర్తొస్తుంది? నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. అండ్ మీరు ఆ రోజు అంటే పాటించే ఏదైనా సాంప్రదాయం ఏంటి అసలు? ఏం లేదు, బట్ ఉగాది పచ్చడి తినేసి నేను అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు అది ఏం చేసేదాన్ని, నేను ఉగాది పచ్చడి తినేసి షోస్ వస్తాయి కదా ఈ టీవీలో, ఆ షోస్ చూస్తుండే అంతే. అంటే చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? అదే ఉగాది పచ్చడి ఓకే, తినేసి ఇప్పుడే చిన్నగా అమ్మ- ఉన్నా ఇంకా ఏం చిన్న అంటారు? అంతే కదా. ఇప్పుడు మొన్న ఒక 5 years బ్యాకే నేను ఇంతే ఉన్నాను. సో నేను ఇంకా చిన్నదంటే అప్పుడు నాకు గుర్తుకోలేదు అనుకుంటా. ఓకే. Yeah. సో ఏంటి అసలు ఫ్రెండ్స్ తో పచ్చడి తినడం, ఆడుకోవడం అంతేనా? ఓకే. ఒక స్పెషల్ మెమరీ ఏదైనా ఉందా ఉగాది రోజు? ఉగాది రోజా అంటే మమ్మీ నేనే ఇంట్లో ఉంటాము. ఇప్పుడు కొంతమంది యాడ్ అయ్యారు, ఇప్పుడు బాగుంది యాక్చువల్లీ ఇల్లు. మమ్మీ నేనే ఉండేవాళ్ళం ఇంట్లో, అక్క ఎప్పుడైనా వచ్చేది. సో మా మమ్మీ నేను క్యూట్గా ఉగాది పచ్చడి చేసుకుని ఇంతే పరవన్నం చేసుకుని బనాలి అదేంటి అరిటాకు పెట్టుకొని మేమిద్దరం నీట్గా కూర్చుని అలా మంచిగా తింటుండే. సో సో పచ్చడి చేసేటప్పుడు అమ్మకి హెల్ప్ చేసేవారా బాగా? లేదన్న అసలు పాపం నేను ఎప్పుడు అసలు కిచెన్లో బాబా మనకి సంబంధం లేదంటే అసలు మీరు. అంటే నాకు చాలా ఇష్టం చేయడం, కాకపోతే మమ్మీ చేయలేదు. సో ఎప్పుడు help మమ్మీ చేసేది మొత్తం. మమ్మీ చేస్తారు. నైస్. సో ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు బిజీ అయిపోయారు, పెద్ద స్టార్ అయిపోయారు కానీ అయ్యో జనరల్ గా మమ్మీకి ఏమైనా హెల్ప్ చేయడం కానీ, మమ్మీకి సపోర్ట్, మమ్మీ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది మీరు చెప్తున్నారు. అవును. బట్ మమ్మీకి మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు అని తెలుసుకోవాలని ఉంది నాకు అంటే ఈరోజు. మేము ఇద్దరం మమ్మీ మదర్ అండ్ డాటర్ కన్నా ఏదో ఫ్రెండ్స్ లా ఉంటాం. సో మమ్మీకి అన్నీ అసలు ఏం లోటండి బాబు, ఏమన్నా నేను అసలు మేము ఇద్దరం చాలా మంచి డాటర్స్. ఆవిడకి తెలీదు. ఆవిడకి తెలీదా? అంటే ఐ మీన్ ఆవిడ ఎప్పుడు మీరు మమ్మల్ని మంచి- తిడతా ఉంటుంది. మీరు మంచి డాటర్ కానీ ఆవిడకి తెలియదు కదా? తెలీదు. సేమ్ ఫీలింగ్. అవునా సేమ్ ఫీలింగ్. అవునా అంటే మేము ఎంత మమ్మీని ఎంత బాగా చూసుకున్నా మమ్మీకి ఏదో లోటు, అది ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది. బట్ రాజమ్మ ఉగాది సందడి కార్యక్రమంలో మరో చిన్న విరామం. సో ఒకవేళ మీ జీవితాన్ని ఉగాది పచ్చళ్ళ 6 రుచులతో పోల్చాలంటే అసలు మీరు ఎలా చెప్తారు, ఎలా వర్ణిస్తారు? అమ్మో నన్ను అంత పెద్ద క్వశ్చన్ అడగండి. నా లైఫ్ చిన్న లైఫ్. మీరు 50 సంవత్సరాలు అయ్యి సక్సెస్ఫుల్ గా ఉండి కూర్చొని మీరు చెప్పండి. Obviously you are a star now because Of course. in a very young age it's a good. అవునండి, కాకపోతే అంత అనుభవాలు నాకు నిజంగా లేవు. ఉంటే ఖచ్చితంగా చెప్తాను. అంటే అంత వర్ణించే అంతేం లేదు. సో Okay. మీ ఫేవరెట్ అంటే డ్రీమ్ రోల్ ఏదన్నా ఉందా? ఇది చెయ్యాలి నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటంటే, నాకు అలా అంటే హిస్టరీస్ ని రీక్రియేట్ చేసే క్యారెక్టర్లు చాలా ఇష్టం. అంటే సీతాదేవి గారు, అంటే సీత లాంటి క్యారెక్టర్. సో అలా నాకు చాలా మీరు బాగా యాప్ట్ అవుతారు అనిపిస్తుంది అది చెప్పగానే. సో అలాంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం అండి. అండ్ ఆల్సో నాకు హారర్ సినిమాలు చేయాలంటే చాలా ఇష్టం. Are you serious? అంటే నేను దయ్యాల్లా కాదు, నేనేదో అలా ఏంటి ఎత్తుక్కుంటా దయ్యాలని ఎత్తుక్కుంటా క్లారిటీ ఇచ్చారు.
అలాంటివి. ఓకే. ఇప్పుడు బావమరిదిలు అనగానే క్యూట్‌నెస్, ఓవర్‌లోడెడ్ లవ్ స్టోరీ, కెమిస్ట్రీ ఫైన్. కానీ సాంగ్స్ ఏ విధంగా ఉంటాయి? లైక్ సాంగ్స్ సాంగ్స్ ఇప్పుడు మీరు విజయ్ బుల్గానన్ గారిని చూస్తే అన్ని లవ్ స్టోరీ, లవ్ సాంగ్స్ అండ్ ట్యూన్స్ నేను చాలా అడ్మైర్ చేసేదాన్ని చిన్నప్పుడు. ఆ తట్టుకోలేదు కోవిడ్‌లో రిలీజ్ అయిన పాటలన్నీ నాకు ఫుల్ మైండ్‌లో ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్ అనేది ఒక ట్రామా. ఆ ట్రామాలో ఫుల్ అబ్బా! మంచి పాట అనేది వినాలనుకుంటే కనుక దట్ ఈస్ విజయ్ బుల్గానన్ గారే. సో ఆయన నుంచి మీరు చాలా న్యూగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఇంత న్యూగా చేయలేదు. ఐ మీన్ ఫోక్ కానివ్వండి, ఇప్పుడు తిప్పుకుంటున్నాం ఆయన మ్యూజిక్లోనే వచ్చింది. బట్ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం ఆయన ఈయనలో ఇన్ని ఉన్నాయా అని కూడా ఎక్స్పెక్ట్ చేయం. సో అలాగా ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. చాలా న్యూగా మీరు చూస్తారు విజయ్ బుల్గానన్ గారు. సో ఫైనలీ బ్యాండ్ మేళం గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగుండబోతుంది. అండ్ ఆఫ్టర్ కోర్ట్ ఎంతోమంది మమ్మల్ని చందు జాబ్లీగా ఓన్ చేసుకున్నారు, మీ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పటికీ నాకు అందరూ జాబ్లీ జాబ్లీ అని మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్రెడీ బీన్ 1 year కోర్ట్ రిలీజ్ అయ్యి. సో అయినా కానీ జాబ్లీ 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 ఇంత పిల్లలు చాలా మంది అడ్మైర్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ ప్రామిస్ ఏంటంటే ఈ సినిమా అంతకంటే బాగుండబోతుంది. అంటే ఐ మీన్ మీరు చాలా బాగా ఓన్ చేసుకునే క్యారెక్టర్స్ ఉంటాయి ఇందులో. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానివ్వండి, లేదా మేమిద్దరం చేసింది కానివ్వండి, చాలా చాలా బాగుండబోతుంది. అండ్ అందరూ కలిసి హ్యాపీగా వెళ్ళి మంచిగా ఫుల్ 70-80% అయితే ఖచ్చితంగా నవ్వుకుంటూ ఉంటారు. కడుపు నొప్పి వచ్చేస్తుంది అంత నవ్వుకుంటారు. అండ్ ఆ లాస్ట్ 20% అయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి ఫీల్తో అయితే బయటకు వెళ్తారు థియేటర్స్ నుంచి. అండ్ ఖచ్చితంగా మీరు చందు జాబ్లీ కోసం వచ్చి రాజమ్మ గిరిని మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అంత బాగుంటుంది ఈ సినిమా. సో March 26న శ్రీరామనవమి రోజు రిలీజ్ అవబోతుంది. సో అందరూ తప్పకుండా చూడండి. సో మరొకసారి మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఉగాది. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ ఉగాది పండగ అంటే ఇంటి ముందు మామిడి తోరణాలు, రంగవల్లులు, పచ్చడి రుచులు మరియు కుటుంబంతో కలిసి చేసే ఆనందం. మన తెలుగు సాంప్రదాయంలో ఉగాది పచ్చడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజు మన కార్యక్రమంలో పాల్గొని మనతో కలిసి ఉగాది సందడిని పంచుకున్న శ్రీదేవి గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.